సంకల్ప వికల్పనాత్మకం మనః. సంకల్పములు వికల్పములతో కూడినటువంటిది మనస్సు అని చెప్తారు. మనస్సు యొక్క స్థానాన్ని గుర్తించి ఇంతవరకు ప్రత్యేకంగా ఇది మనస్సు యొక్క స్థానము అని చెప్పినటువంటి వారు ఎవరు లేరు. మనస్సు అనేటటువంటిది అంతటా ఆవరించి ఉంటుంది. అది అంతటా ఆవరించి ఉంటుంది. అది ఆ మనస్సు ఏం చేస్తుందంటే అనేక కోరికలని ప్రేరేపింపచేస్తూ ఉంటుంది. మనం పుట్టినది అదిగా మనం పెరుగుతున్నంత వరకు చివరికి శరీరం విడిచిపెట్టేటంత వరకు కూడా ఆలోచనల పరంపరలు అనేటటువంటి వాటిని 24 గంటలు కూడా ఇట్ కీప్స్ ఆన్ థ్రోయింగ్. దీన్ని స్వామివారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి దీని యొక్క స్వభావాన్ని మనకి తెలియజేస్తే ఏమన్నారంటే, మనస్సు అనేటటువంటి దాన్ని ఒక సముద్రంతో పోల్చొచ్చు అంటారు. మనస్సు కూడా ఎటువంటిదంటే ఆలోచనలతో కూడినటువంటి ఒక సముద్రం వంటిది అనమాట.